చెప్పు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అనుకోకుండా ఇప్పుడే మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. మేము కాదు, మా డాడీ ప్లాన్ చేస్తే మేము వెళ్తున్నాము. అస్సలు మాకు కొంచెం అంటే కొంచెం కూడా ఐడియా లేదు ట్రిప్కి వెళ్తున్నాం ప్లాన్ చేస్తున్నామని. సడన్గా కాలేజ్ నుండి ఇంటికి వచ్చేవరకు ట్రిప్ ప్లాన్. మనం ట్రిప్కి పోతున్నాం. తిరుపతి, శ్రీశైలం, అన్నవరం. ఎప్పుడు అన్నవరం కత్తురు. తిరుపతి, అరుణాచలం, కాణిపాకం, అన్ని లోటస్ గోల్డెన్ టెంపుల్. ఎప్పుడు? రేపే. ఎప్పుడు? రేపు. చూడిగో మొత్తం ఇల్లతోని మదర్నందన్ కూడా వస్తున్నారు. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పటివరకు మీరు చూసింది ట్రిప్కి ముందు రోజు. ఇది ట్రిప్ రోజు మార్నింగ్ అనమాట. మేము ఆల్రెడీ ముందు రోజు నైటే హెడ్ బాత్ చేసి ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ మార్నింగ్ కూడా చేసాము. మా చెల్లి అయితే ఆల్రెడీ స్నానం చేసింది. నేనైతే టీ తాగి చేద్దామని ఆగినమాట. ఇంకా అనుకోకుండా రోజు మా ఇంటి దగ్గరికి ఆవులు కూడా వచ్చాయి. సో మా మమ్మీ వాళ్ళు మొక్కుతున్నారు. నాకైతే ఆవులు అంటే ఎంత ఇష్టమో అంతే భయం. నాతో పాటు మా మమ్మీయో లేదా మా డాడీ ఉంటే తప్ప నేను వాటి దగ్గరికి వెళ్ళి ముట్టుకొని మొక్కను. ఇంకా రోజు మా డాడీ వెళ్ళి మొక్కు అంటే నేను వెళ్ళి మొక్కుతున్నా. ట్రిప్ సడన్గా ప్లాన్ అయిపోయింది కాబట్టి మాకు షాపింగ్ చేయడానికి టైం లేకుండా లక్కీగా మేము దసరా షాపింగ్కి వెళ్ళినప్పుడే దివాళీ షాపింగ్ కూడా చేసాము. ఇంకా కొన్ని ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా ఎక్స్ట్రా బట్టలు కొనుక్కుంటే మనం సడన్గా ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు పనికి వస్తాయి. ఇంకా మాతో పాటు ట్రిప్కి ఎవరు వస్తున్నారు చూడండి. మా అన్న ఇంకా మా తమ్ముడు వస్తున్నారు. మేము టోటల్గా 7 మెంబర్స్ కలిసి వెళ్తున్నాము ట్రిప్కి. ఇంకా మేము ట్రిప్కి తీసుకెళ్లే కార్ కూడా వచ్చింది. సో అన్నీ ప్యాక్ చేస్తున్నాము. మా లగేజ్ మాత్రం చాలా ఎక్కువ ఉండే. ఇంకా అవసరం లేనివి అన్నీ పైన కట్టేసి ఇంకా అవసరం ఉంటే వెనక డిక్కీలో పెట్టేసాము. ఇంకొక హ్యాండ్ బ్యాగ్ మాతో పాటు ముందర పెట్టుకున్నాం. అవసరం లేనివి అంటే ఆ రోజుకి అవసరం లేనివి అంటే లంచ్ తీసుకెళ్ళాం కదా, అవి డిక్కీలో పెట్టుకున్నాము. ఇంకా ట్రిప్కి వెళ్తున్నాం అంటే పక్కా దేవునికి పూజ చేసి దేవునికి బుక్కే వెళ్తాం కదా. ఇంకా ఇక్కడ మా మమ్మీ డాడీ మొక్కుతున్నారు. ఇంకా పక్కాగా కార్కి పూజ చేసి స్టార్ట్ చేసాం కదా. మేము లాస్ట్ ఇయర్ ఇంకో ట్రిప్కి వెళ్ళాము అన్నవరంకి. సో అప్పుడు కూడా మేము కార్కి పూజ చేసి స్టార్ట్ చేసాము. మేమే కాదు ఎవరైనా అంతే చేస్తారు కదా. ఇక్కడైతే మా డాడీ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నారు. నేను మా చెల్లి నన్ను వీడియోస్ తీస్తుంది. ఇంకా వీళ్ళేమో వీడియోకి పోజిస్తున్నారు. ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే అందరు మంచి ఎనర్జీ మీద ఉన్నారు. కొంచెం సేపు అయినాక అందరు పడుకున్నారు. ఇంకా ఎప్పటిలో అనుకుంటున్న ట్రిప్ కాబట్టి ఫైనల్లీ ఈరోజు వెళ్తున్నామని చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఫస్ట్ చేసేది థ్యాంక్ఫుల్ కాబట్టి అది చేయించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అదేంటో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాయ్ కాఫీ మీద ఇంట్రెస్టే ఉండదు. కానీ ఇట్లా బయటకు వచ్చామంటే పక్క తాగాలనిపిస్తుంది కదా. ఇంకా మేమైతే కాఫీ ఇంకా సమోసా ఆర్డర్ ఇచ్చాము. స్టార్ట్ అయ్యి కూడా కొంచెం సేపు అయింది. కానీ మా అందరికీ టీ కాఫీ అవన్నీ గుర్తుకొచ్చేసాయి. ఇంకా మేము ఆర్డర్ ఇచ్చిన సమోసా అయితే వచ్చింది. ఇంకా హ్యాపీగా తింటున్నాము. ఇంకా కాఫీ కూడా వచ్చింది. అది కూడా తాగి స్టార్ట్ అయిపోయాము. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఫస్ట్ మా ట్రిప్లో ఉన్నది శ్రీశైలం అనమాట. సో శ్రీశైలం వెళ్తున్నాం ఫస్ట్. ఇంకా కాఫీ తాగి స్టార్ట్ అవ్వగానే అందరు పడుకున్నారనమాట. చూడండి వెనకాల ముందు. ఇంకా తినడానికి ఆగామన్నమాట మేము లంచ్ కోసం. మేము ఇంటి నుండే లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చాము. ఎలాగో ట్రిప్లో ఉన్న ఇన్ని డేస్ మొత్తం బయటనే తింటాం కదా. సో ఫస్ట్ డే అయినా ఇంటి ఫుడ్ తిందామని చెప్పి మా మమ్మీ తీసుకొచ్చిందనమాట. ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసాము. మేము లంచ్ కోసం ఆగిన లొకేషన్ మాత్రం చాలా బాగుండే. మా వెనకాల పార్క్ ఉందన్నమాట. సో చల్ల గాలి చాలా బాగుండే. ఇంకా వీళ్ళందరూ పడుకొని లేసారు కాబట్టి వీళ్ళ ఫేసెస్ అన్నీ నిద్రమొహాలు అయిపోయినాయి. ఇంకా మేము అందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఇంకా మేము మంచిగా కూర్చొని తిని ఇంకా తినగానే మేము స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇంకా మేము ట్రిప్లో ఫస్ట్ స్టార్ట్ చేసిన టెంపుల్ అయితే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న మైసీగండి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అయితే మా ట్రిప్లో లేకుండే అనమాట. అంటే మేము ప్లాన్ చేసుకోలేదు. బట్ హైవే మీద వెళ్తుంటే బయట నుండి టెంపుల్ చాలా బాగుంది, అందుకే వెళ్ళాము. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము టెంపుల్ ఇంత బాగుంటుందని చెప్పి. నేనైతే షాక్ అయిపోయాను అమ్మవారిని చూడగానే. అంటే మైసమ్మ టెంపుల్ కదా, సో చిన్న అమ్మవారు ఉంటుందేమో అనుకున్నాము. కానీ వెళ్ళి చూస్తే అసలు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి, అంత మంచిగా ఉంది. ఎవరైనా దగ్గరలో ఉండి వెళ్ళకపోతే మాత్రం పక్కా వెళ్ళండి. టెంపుల్ చాలా బాగుంది. ఇంకా పెద్దగా చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది కూడా లేకుండే. సో ప్రశాంతంగా దర్శనం కూడా అయిపోయింది. ఇంకా బయట ఒక చిన్న అమ్మవారు ఉండే చెట్టు దగ్గర. సో అక్కడ ఫస్ట్ మొక్కి అందరం బొట్టు పెట్టుకుంటున్నాం. మా మమ్మ అయితే ఇక్కడ అందరికీ బొట్టు పెడుతుంది. ఇంకా అమ్మవారిని చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇంకా చాలా నచ్చింది నాకైతే. ఇంకా మేమైతే ఫస్ట్ వెళ్ళి మొక్కాము. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం పక్కనే టెంపుల్లో కూర్చున్నాము. నేను మా చెల్లె సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం కదా. సో టెంపుల్లో ఒక ఆంటీ అంకుల్ చూసి మా ఇద్దరిని ట్విన్స్ అని అడిగారు. ఇంకా మేము దర్శనం చేసుకొని లేట్ అవుతుందని చెప్పి
స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్తుండగానే మాకు దారిలో ఒక ప్రాజెక్ట్ కూడా కనిపించింది. సో మేము ప్రాజెక్ట్ అంటే నార్మల్గా చెరువులాగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ వాటర్ ఫాల్స్ లాగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. దీని పేరైతే దిండు ప్రాజెక్ట్ అంట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అక్కడ వాటర్ సౌండ్ కానీ ఇంకా ఎక్కువ మంది కూడా లేకుండే, సో మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా దూరం నుండి చూస్తే అయితే వాటర్ పడుతున్నట్టు లేదు, ఏదో పెయింట్ వేసి వైట్ పెయింట్ కింద పడుతున్నట్టుంది. అంత వైట్గా ఉండే వాటర్. ఏ ప్లేస్కైనా వెళ్తే తక్కువ మంది ఉంటే ఇంకా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. వెదర్ అయితే చాలా బాగుండే, ఎండగా లేదు అట్లానే వర్షం కూడా పడతలేదు, రెండు మధ్యలో ఉండే. సో చల్లగా బాగుంది. ఇంకా మేము శ్రీశైలం ఘాట్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మధ్యలో మేము టీ కోసం ఆగాము. మేము యాక్చువల్గా అయితే టీ కోసం ఆగాము, కానీ అక్కడ మిర్చీస్ కూడా ఉన్నాయి, సో అవి రెండు తీసుకున్నాము. మేము డ్యామ్ దాటి ఘాట్ రోడ్కి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో ఇంకా ఆగాము. చాలా చల్లగా ఉండే అక్కడ. మేము కార్లో ఉండే కాబట్టి మాకు ఏం తెలియలేదు. కిందికి దిగేసరికి చాలా చల్లగా ఉంది. ఇంకా మేము అందరం టీ కోసం వెయిట్ చేస్తున్నాము, టీ వస్తే ఇంకా తాగి స్టార్ట్ అవుదామని. నైట్ అయిపోయింది కదా, సో మా ఫేసెస్ అన్ని కొంచెం టైట్గా అయిపోయినాయి. కార్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలన్నా కష్టమే కదా, కానీ నాకైతే చాలా ఇష్టం. మేము ఫస్ట్ ఓన్లీ టీ ఆర్డర్ చేసాము, కానీ అక్కడ మిర్చి కూడా ఉండే, సో 2 plates ఆఫ్ మిర్చి తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ కూర్చొని తింటే లేట్ అవుతుందని చెప్పి ఇంకా మేము కార్లో ఉండే తిన్నాము. మిర్చి టేస్ట్ బాగుందా అంటే యావరేజ్గా ఉంది. ఇంకా మేము ఫైనల్లీ శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయాము. శ్రీశైలంకి ఎంటర్ అయిన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ ఏంటంటే మీరే చూడండి. మా అమ్మో అక్కడైతే చాలా చల్లగా ఉంది మేము వెళ్ళినప్పుడు. మీ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ శ్రీశైలం వెళ్తే ఏ టెంపుల్కి వెళ్ళాలో, సాక్షి గణపతి టెంపుల్ కదా. సో మేము కూడా ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి టెంపుల్ ఓపెన్ ఉండే, సో ఫస్ట్ దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా నైట్ కాబట్టి ఎవ్వరు లేకుండే, అంటే ఉండే 1-2 ఫ్యామిలీస్ ఉండే, అంతే, ఎక్కువ మంది లేరు. సో మంచి దర్శనం అయింది. ఏ టెంపుల్కైనా వెళ్ళినప్పుడు నైట్ వెళ్తే మాత్రం ఎవరు ఉన్నారు కాబట్టి దర్శనం చాలా అంటే చాలా మంచిగా జరుగుతుంది. టెంపుల్లో ఎవరు లేకుంటే టెంపుల్ మొత్తం ఖాళీగా ఉండే. ఇంకా నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్. ఇంకా మేము దేవుడి ముందు 2-3 minutes ఉండి మరి దర్శనం చేసుకున్నాము. అంత మంచిగా అయింది దర్శనం. నాకు ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం కన్నా నైట్ అంటేనే ఇష్టం. ఆ లైటింగ్స్తోని ఆర్ ఎవరు ఉన్నారు కాబట్టి దర్శనం కూడా మంచిగా అవుతుందని చెప్పేసి నైట్ అంటేనే ఇష్టం నాకు. ఎంతమంది శ్రీశైలంకి వెళ్ళారు, ఎంతమంది సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళారో కమెంట్ చేయండి నాకు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడు పక్కా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దర్శనం అయిన తర్వాత ఒక 5 minutes అక్కడ ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఇంకా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నాము. ఇంకా మేము అందరం వచ్చేసాము. మాకన్నా ముందే మా తమ్ముడు వచ్చి ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాడు. మా తమ్ముడు మాత్రం వీడియోస్ చాలా మంచిగా తీస్తాడు. ఇంకా మేము శ్రీశైలంకి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు వస్తున్నారని శ్రీశైలం మొత్తం స్ట్రిక్ట్గా ఉండే. ఇంకొక రోజు ముందు మాత్రం అసలు అలో లేకుండే, కానీ మేము 2 days ముందు వెళ్ళాము శ్రీశైలంకి, మోడీ గారు వచ్చే 2 days ముందు. సో మాకు మంచిగా అలో ఉండే, ఇంకా ఎక్కువ మంది కూడా లేకుండే, కానీ స్ట్రిక్ట్గా ఉండే. ఎక్కడ చూసిన పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఉండే. ఇంకా నరేంద్ర మోడీ గారు వస్తారని ఎవరిని అలో చేయలే కాబట్టి శ్రీశైలంలో చాలా తక్కువ మందే ఉండే. సో ఇంకా మెయిన్ టెంపుల్లో కూడా కొంచెం తక్కువ మందే ఉండే కాబట్టి మాకు అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. నెక్స్ట్ శ్రీశైలంలో ఎలా జరిగిందో దర్శనం అనేది నెక్స్ట్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని నెక్స్ట్ తినడానికి వెళ్ళాము. అప్పటికే నైట్ 8:30 or 9 అవుతుంది. సో ఆకలి అవుతుందని చెప్పి తినడానికి వెళ్ళాము. ఇంకా మేము ఇక్కడ కూర్చొని కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ నుండి టెంపుల్ అంటే గుడి బాగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా అక్కడ మంచిగా దర్శనం అయింది. మంచిగా దర్శనం అయితే ఆ హ్యాపీనెస్సే వేరే కదా. ఇంకా ఇక్కడ మా అన్న ఇంకా మా తమ్ముడు మొక్కుతున్నారు. ఇంకా మా తమ్ముడు కూడా వెళ్ళి మొక్కుతున్నాడు. ఇంకా వీళ్ళు మొక్కిన తర్వాత లేట్ అవుతుందని చెప్పి తొందరగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా తినడానికి వెళ్ళాము. ఇది day 1 కదా ట్రిప్లో. సో day 2 ఏమేమి చేసామో, ఎక్కడెక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తినడానికి వెళ్ళామని చెప్పాను కదా, అది ఇక్కడే అనమాట. అంతే గైస్, బాయ్.